హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక గొప్ప విశిష్టత కలిగిన రోజు. అది ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే ఏంటంటే, పురాణాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించి యోగ నిద్రలోకి వెళ్ళిన రోజున తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి అనేది మన హిందువుల తొలి పండగ. ఈ పండగని ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజంట జరుపుకుంటారు. సో అందువల్ల మేమైతే ఈరోజైతే గుడికి వెళ్ళాము. ఈరోజు గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఉపవాసం ఉంటే ఎంతో మంచిదంట. మేమైతే ఉపవాసం ఉండలేదు, కానీ గుడికి అయితే వెళ్ళాము ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి. ఈ గుడి అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మాకైతే చాలా బాగా దర్శనం అయితే జరిగింది. మీరు కూడా గుడికి వెళ్ళారా ఈ రోజున? అసలు ఈ తొలి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు అనేది మనం ఇప్పుడు ఒక కథ ద్వారా తెలుసుకుందామా. పూర్వకాలంలో పురాణాలలో కృతయుగంలో మృరాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించేవాడంట. అప్పుడంట ఆ దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువునంట ప్రార్థించారంట. వాళ్ళంట శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసునితో 1000 ఏళ్ళు యుద్ధం చేశాడంట. 1000 ఏళ్ళు యుద్ధం చేసి తాను అలసిపోగా ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నారంట ఆ శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించిందంట. ఆ కన్య ఎవరంటే ఏకాదశి అని అంటారు. ఆ కన్య ఏకాదశి అంట. అప్పుడంట ఆ కన్య ఆ రాక్షసుని అనేది అంతం చేసింది కదా. అందువలన ఆ శ్రీ మహావిష్ణువు తనకు ఒక వరం ప్రసాదించారంట. తనకి ఏం కావాలో అని వరం అడగగా ఆ ఏకాదశి ఆ శ్రీ మహావిష్ణువుని ఇలా అన్నదంట, తాను విష్ణుప్రియునిగా లోకం చేత పూజింపబడాలి అని కోరికిందంట. ఆ రోజు నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజున ఏకాదశి తిథిగా మన పురాణాల వ్యవహారంలోకి వచ్చిందని పురాణం చెప్తుంది. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చాలా కథలు పురాణాల్లో చెప్తుంటారు. సో ఇదైతే నాకు తెలిసిన కథ. ఈరోజు అయితే మేము గుడికి వెళ్ళి దర్శించుకోవడం మాకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. గుడికి వెళ్ళిన తర్వాత ఇదైతే విమాన వెంకటేశ్వర స్వామి అంట. ఇప్పుడు చూసారు కదా మీరు గుడి గోపురంలో ఇప్పుడు నేను చూపించాను కదా, వైట్గా ఒక ద్వారంలా ఉంది. అది అయితే విమాన వెంకటేశ్వర స్వామి అంట. మనమైతే ఫస్ట్ గుడిలోకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమని మాకైతే చెప్పారు. ఈరోజు ఆ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంతో మంచిదంట. సో మేమైతే ఇలా దర్శించుకున్నాము. అలాగే ఈరోజు మొత్తం ఉపవాసం ఉండి రేపటి మార్నింగ్ ఉపవాసం అనేది తీర్చుకొని రేపు గుడికి వెళ్ళి ఆ ఉపవాసం అనేది తీర్చి రేపు తింటే చాలా మంచిది అంట. ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు మరలా 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అయితే మేల్కుంటారంట. మేమైతే ఈరోజు ఈ శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్దామని అనుకోలేదు. నార్మల్గా అమ్మవారి గుడికి వెళ్దామని అయితే బయలుదేరాము. మాకు అసలు ఈ గుడి ఇక్కడ ఉందని కూడా తెలియదు. ఈ గుడి అనేది కొండపైన ఉంది, కింద అయితే అమ్మవారి గుడి ఉంది. కింద అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం దర్శించుకుందామా అని చెప్పి మేమైతే వచ్చాము. పైన గుడి ఉన్నట్టు మాకు తెలియదు. మాకు తెలియకుండా వచ్చి ఆ శ్రీ మహావిష్ణువు అయితే మేమైతే దర్శించుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, ఇక్కడైతే అనుగ్రహం ఉంటే మనమైతే ఎలా అయినా గుడికి వస్తాము. సో మాకైతే ఈరోజు ఆ దేవుడిని దర్శించుకోవాలి అనే అనుగ్రహం ఉంది కాబట్టి మేమైతే వచ్చాము. మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో మీకు కూడా ఇలా ఏమైనా ఇలాంటి రోజులు అనేవి మీరు అనుకోకుండా గుడికైతే ఇంకెక్కడికైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి.
నేను మీకు చెప్పాను కదా ఇందాక విమాన వెంకటేశ్వర స్వామి అనేది. ఇదైతే ఇక్కడ చూడండి, గుడి గోపురం పైన ఇలా ఉంది విమాన వెంకటేశ్వర స్వామి అని. ఇక్కడ వైట్గా మనకి ద్వారంలా కనిపిస్తుంది కదా, అదే విమాన వెంకటేశ్వర స్వామి అంట. ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాక తర్వాత ఈ విమాన వెంకటేశ్వర స్వామిని అయితే మాకైతే దర్శించుకోమన్నారు. ఇలా ఈ రోజున దర్శించుకుంటే చాలా మంచిదంట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్